హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అందరికీ హెల్త్, సక్సెస్, హ్యాపీనెస్ అన్నీ ఫుల్గా రావాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మీకు వీడియోలో ఒక ఎమ్మీ రెసిపీ అయితే చూపించిపోతున్నాను. అదేంటో కాదండి, చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి. నాన్ వెజ్కి ఏమాత్రం తగ్గదండి. ఈ చిక్కుడుకాయలకి ఒక నేమ్ ఉందంటండి. మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పకముందే మీరు కనుక గెస్ట్ చేస్తే, వీటిని దసరా చిక్కుడుకాయలు అంటారంటండి. ఎందుకంటే ఇవి దసరా టైంలో వస్తాయంట. సో అందుకు పెద్దవాళ్ళందరూ దసరా చిక్కుడుకాయ అనేవారంట. కానీ మా అమ్మమ్మ గారు వాళ్ళకి ఈ మధ్య అంటే ఇప్పుడు వచ్చినాయి అంటండి. సో మా అమ్మమ్మ మాకైతే ఇచ్చారు. టేస్టీగా ఉంటాయి అండ్ అస్తమాను దొరకవు కదా అని చెప్పి, అండ్ న్యాచురల్ ఆర్గానిక్గా వచ్చాయి కాబట్టి ఇంటి దగ్గర. సో ఇవి ఏంటో మరి ఇప్పుడు అన్ని క్లైమేటిక్ చేంజెస్ చాలా డిఫరెంట్గా వస్తున్నాయి కదా, అలాగే ఇవి కూడా దసరా టైంలో రావాల్సింది డిసెంబర్ టైంలోకి వచ్చినాయండి. సో ఇంకా రాగానే మా అమ్మ అయితే మసాలా కూర వండేస్తాను అని చెప్పి స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ అయితే వాటిని బాగు చేసుకున్నారు. అవి ఎడ్జెస్లో కట్ చేసేసి అండ్ సైడ్స్ కూడా ఈండ్లు తీసేసుకున్నారండి. తీసుకుని ఒక్కొక్క దాన్ని టూ పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నారు, మీకు వీడియోలో చూపించే విధంగా. ఇలా కట్ చేసేసుకున్నాక వీటితో అయితే మనం కర్రీ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాక వాష్ చేసుకోవాలండి. సో ఇవన్నీ ఇప్పుడు వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలి. సో దానికోసం అయితే ఒక ప్యాన్ తీసుకుని అవి మునిగేటట్టు వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టేసుకుని అవి కొంచెం వేడెక్కాక అప్పుడు అవి చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలండి. సో కొంచెంసేపు నాకు చూసారుగా చిన్న బబుల్స్ వస్తున్నాయి. సో హీట్ అయినాయి కాబట్టి వాటర్ ఇప్పుడు నీట్గా కడుక్కున్న చిక్కుడుకాయలను అయితే వేసేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మనమైతే పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ బాయిల్ అయ్యి అవి కొంచెం కుక్ అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సో అండ్ చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోండి. మేమైతే గరుకుప్పు యూస్ చేస్తున్నాం, మీరు నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పొంగు వచ్చినాయి, కొంచెం కుక్ అయినాయి, మీకు తెలుస్తుంది టెక్స్చర్ అది. సో అప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుని వేరే గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ఇది మొత్తం కుక్కర్లోనే చేస్తామండి, వన్ పాట్ రెసిపీ లాగా. సో కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మసాలా కర్రీ టైప్ కాబట్టి, నాన్ వెజ్ కర్రీ టైప్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుందండి. సో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అవుతున్న టైంలో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. వాటితో పాటు కొన్ని కరివేపాకు రెప్పలను కూడా బాగా వాష్ చేసుకొని వేసుకోండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి ఈ రెసిపీ చిక్కుడుకాయలతో? నార్మల్గా చిక్కుడుకాయలు అయితే మేమైతే డిఫరెంట్గా వండుకుంటాం. చిక్కుడుకాయ టమాటో, ఇలా చిక్కుడుకాయ మసాలా కర్రీ అండ్ చిక్కుడుకాయ పులుసు కర్రీ ఇలా డిఫరెంట్గా వండుకుంటామండి. అన్నీ ఒక్కొక్కటి లైన్లో మీకు రెసిపీస్ అయితే వస్తాయి. వీటితో మసాలా కర్రీ బాగుంటుందని అయితే మేము చేసుకున్నాము. సో కరివేపాకు రెబ్బలు కూడా ఫ్రై అయ్యాక కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుని ఆనియన్స్ని కుక్ చేసుకోండి. మూత తీసుకుని మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఆనియన్స్ కొంచెం మగ్గాయి కదండి, ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం. తర్వాత చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాము. కొంచెం చిల్లీ పౌడర్ అండ్ ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నామండి. అవి వేసుకున్నాక ఒకసారి బాగా పైకి కిందకి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే వేసేసుకోండి. చిక్కుడుకాయల్ని మనం ఎప్పుడు కుక్ చేసుకున్నా ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ ప్రాసెస్ అయితే ఏ కర్రీకైనా మనం తప్పకుండా ఫాలో అవ్వాలండి. అవి వేసేసుకుని ఒకసారి మళ్ళీ పైకి కిందికి మొత్తం ఆ మసాలా అంతా చిక్కుడుకాయలకి పట్టేటట్టు ఒకసారి పైకి కిందికి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఇది కొంచెం కుక్ అవ్వడానికి మనం కుక్కర్లో విజిల్స్ రానిస్తాం కదా, దాని ముందు వాటర్ అయినా వేసుకోవచ్చండి. మేమైతే పాలు వేసుకుంటున్నాం, పాలు వల్ల టేస్ట్ బాగుంటుందని. మీరు మాకు మిల్క్ ఇష్టం లేదు అనుకుంటే వాటర్ వేసుకుని కుక్ చేసుకోండి.
పాలు పోసుకున్నాక ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి విజిల్స్ అయితే పెట్టుకోండి. మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. సో 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసేసుకుందాం. చూసారు కానీ మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 to 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అప్పుడు కొంచెం కర్రీ దగ్గరకు వస్తుంది. ఒక 3 to 5 మినిట్స్ తర్వాత కర్రీ దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. సో మీరు కూడా నెక్స్ట్ టైం పక్కా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుందండి. వెజ్ వాళ్ళు అయితే పక్కా ట్రై చేయండి. నాన్ వెజ్ వాళ్ళు కూడా ట్రై చేసి మీకు కూడా నాన్ వెజ్ కర్రీ లాగా అనిపించిందేమో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.